బీటెక్ మెకానికల్ కంప్లీట్ అయింది. ఓకే. హ్మ్. ఆహ్, ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్‌లో 1 ఇయర్ వర్క్ చేశాను. ఓకే. రైట్. టీచింగ్ ఫీల్డ్ డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు డిజైనింగ్‌లోకి వెళ్దాం అనుకుంటున్నాను. కోర్సు 6 మంత్స్ కోర్స్ నేర్చుకొని. ఓకే. నేర్చుకున్నారా ఆల్రెడీ? లేదు సార్, ఇంకా నేర్చుకోవాలి. ఏం డిజైనింగ్ అది? డిజైనింగ్ క్యాడ్ సాఫ్ట్‌వేర్స్, ఓకే. ఆటో క్యాడ్ అవి ఆటో ఉంటాయి క్యాడ్ కదా! డిజైన్. ఆటో క్యాడ్, కెటియా అవిని. ఓకే. సరే. హ్మ్. సరే నేను నేర్చుకున్నాం. రికార్డ్ చేస్తున్నానండి మన కన్వర్జేషన్‌ని. ఆస్ట్రాలజీ కేస్ ఓకే. స్టడీ కోసం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉన్నది. ఓకే గదా! ఓకే సార్. ఓకే. బర్త్ టైమ్ అంతా కరెక్టా? ఇది విత్ సెకండ్స్‌తో ఉంది గదా! అవును సార్. ఆల్రెడీ మా ఫాదరు, మదరును చార్ట్ అది ప్రిపేర్ చేయించారు. అందులో ఉందన్నమాట. అంటే అది ఒరిజినల్ బర్త్ టైమ్ కాదా? ఒరిజినల్‌దే సార్. ఒరిజినల్ బర్త్ అంటే టైమే. విత్ సెకండ్స్ ఎట్లా వచ్చినాయి మరి? హాస్పిటల్‌లో వాళ్ళు చేయించి హాస్పిటల్ ద్వారా తీసుకున్నారనమాట. హాస్పిటల్‌లో విత్ సెకండ్ నోట్ చేసి ఇచ్చారా మీకు? అంటే అందులో అలా ఉంది సార్. ఆ చార్ట్ నా దగ్గర ఉంది. అందులో ఉందన్నమాట. దాన్ని బట్టి ఇచ్చాను మీకు. ఓకే. సరే మొత్తానికి ఏదో కరెక్ట్ చేశారో లేదంటే మొత్తానికి నోట్ చేశారో కరెక్టే ఉన్నదిలే. ఆ? విశాఖపట్నం దగ్గర వస్తాయి కదా? అవును సార్. అనకాపల్లి. ఓకే. సరే అండి. సో ఇప్పుడు మీరు టీచింగ్ అంటే మీరు దేని మీద చేశారు? టీచింగ్ డిప్లొమా వాళ్ళకి లెక్చరర్‌గా వెళ్ళాను సార్. ఏం సబ్జెక్టు? డి డిఎంఎం, డ్రాయింగ్ ఇలా చెప్పేవాడిని. ఓకే. రైట్. సరే ఒక్కసారి చాట్ అర్థం చేసుకుందాం. వృషభ లగ్నం వచ్చేసింది, తర్వాత ఉత్తరాషాఢ రెండో పాదం వచ్చింది కదా, తెలుసా? హ్మ్. అవును సార్, తెలుసు. మకర రాశి. ఓకే. రీసెర్చ్ ప్రోగ్రామ్ గురించి మీకు ఏం అర్థమైంది? రీసెర్చ్ ప్రోగ్రామ్ ఏంటి సార్? అంటే ఏంటో తెలియదు అంటే అంతేనా? ఆ! అంటే మీరు దేని గురించి అడుగుతున్నారు? ఆర్వీఏ రీసెర్చ్ గురించి ఏమైనా ఆ! తెలుసా మీకు? అవును సార్. అదే సార్, మీరు వీడియోస్ అవి చేస్తున్నారు కదా! అవును. అందరు వీడియోస్ అదే చూస్తున్నాను, వీడియోస్ అవి కంటిన్యూస్‌గా. హ్మ్. చూడకపోయినా అదే. పర్లేదులే. నో ప్రాబ్లమ్ గానీ. బట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నానంటే, మనం ఈ టూల్స్‌ని కొంచెం బెటర్‌గా అర్థం చేసుకోవడానికి అండ్ సాఫ్ట్‌వేర్ కరెక్ట్‌గా ఉందో లేదో తెలియడానికి. దానికి. ఎగ్జాక్ట్‌లీ కాదు. బట్ కొంచెం ఇంచుమించుగా అంతే. నేను హ్మ్. చెప్పాలనుకున్నది పూర్తిగా అది కన్వే చేయలేకపోతున్నాను. ఆల్రైట్. సరే చూద్దాం. చాట్ అయితే చూద్దాంలే. సో చెప్తాను. అది మ్యాచ్ అయితే ముందుకెళ్ళి చెప్తా. సరేనా? మీకు ఈ సరే. గూగుల్ మీట్ ద్వారా కనెక్ట్ అవ్వడం ఈజీగా అనిపించాయా ప్రొసీజర్ అంతా? ఈజీగానే ఉంది సార్. అది నార్మల్‌గా అయితే 2030 ఇలా ఉంది. కానీ ప్రెజెంట్‌కి మీరు సింప్లిఫై చేసి చేయడం అనేది చాలా బాగుంది సార్. అవునవును. అవైలబుల్ ఉన్న వాళ్ళకి చెప్పేస్తే ఈజీ కదా. కాకపోతే ఇక్కడ ఇంకో హ్మ్. ప్రాబ్లం వచ్చింది మరి. ఏం ఏందంటున్నారంటే, మేము చాలా సార్లు మెసేజ్ చేసాం. మరి మాకెందుకు రావట్లేదు కాల్? ఎవరికి కాల్ పోతుందో అర్థం కావట్లేదు. మేము వితిన్ సెకండ్స్‌లోనే మెసేజ్ పెట్టాం అంటున్నారు. మరి దానికి ఏంటిది మీ సమాధానం? లేదు సార్. వితిన్ సెకండ్స్ అంటే నేను చాలా మందికి, నాకు కూడా స్టార్టింగ్‌లో ప్రొసీజర్, ఆ మెసేజ్ అది చూసి ప్రొసీజర్ కరెక్ట్‌గా అర్థం కాలేదు సార్. ఓకే. తర్వాత నేను ఫస్ట్ టైమే చేశాను. బానే కనెక్ట్ అయింది సార్ నాకైతే. ఓకే. రైట్. సో, బేసికల్లీ ఒకే టైంలో 100 మంది మెసేజ్ చేసినప్పుడు ఏదో ఒక విండోనే మనము చూజ్ చేయగలుగుతాం కదా! అది ఆ! ప్రాబ్లమ్ అన్నమాట. హ్మ్. నెట్వర్క్ ఇష్యూ కూడా అవుతుంది కదా సార్. నెట్వర్క్ ఇష్యూ కాదు. ఇప్పుడు మీరు నాకు 100 మంది మెసేజ్ చేశారు. నేను 100లో మీరు ఎక్స్ అనే వ్యక్తిని చూజ్ చేయగలుగుతాను. అందరిని ఒకేసారి చూజ్ చేయలేను కదా అంటున్నా. అవును సార్. అదే. అది అందుకనే అందరికీ కాల్ ఒకేసారి ఎట్ట వస్తుంది, రిప్లై ఎట్ట ఇయ్యగలుగుతాను. అవును సార్. హ్యూమన్ అయిపోయే వరకు అట్లా అయిపోయింది. రైట్. హ్మ్. సరే చూద్దాం. వృషభ లగ్నం. లగ్నంలో గురువు, తర్వాత శని వ్యయ భావంలో కలుస్తున్నారు. లగ్నాధిపతి శుక్రుడు ఉచ్చ పొందాడు కానీ బట్ వక్రించాడు, వెనక్కి వెళ్తున్నాడు. డైరెక్ట్ ఇంకా అవ్వలేదు, అవుతాడేమో చూద్దాం. తర్వాత బుధుడు రాహు ఒకే నక్షత్రంలో ఉన్నాడు మీకు. బట్ రాహు సెకండ్లో ఉన్నాడు కాబట్టి వెరీ గుడ్. తర్వాత కుజుడు రాహుని చూస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే, ఒకటి మీకు హై ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. దెర్ అవును ఈజ్ నో సార్. ప్రాబ్లమ్ విత్ ఎక్స్పెక్టేషన్. బట్ కాకపోతే డెసిషన్ మేకింగ్లో ఛాలెంజెస్ ఉన్నాయి మళ్ళీ. అర్థమైందా? మీకు సప్తమంలో ఉన్న కుజుడు బుధుడిని ఫాలో అవుతున్నాడు, వేర్ బుధ గాట్ డిస్టర్బ్డ్ అనమాట. సో కాబట్టి ఏంటిది, ఇది ఆటోమేటిక్గా నేను ప్రొఫెషన్ సెట్ అయితే మ్యారేజ్ చేసుకుంటాను అట్లాంటివన్నీ లింక్ ఏర్పడి డ్రాగ్ అండ్ డిలే అవ్వడం, ఇట్లాంటివన్నీ కాంబినేషన్స్ అనమాట.
మ్మ్. అంటే కొంచెం వాలిటైల్ ఉన్నది, ఇట్లాంటి కాంబినేషన్స్ వల్ల డెసిషన్ మేకింగ్ డిలేస్ ఉన్నాయి కాబట్టి ఎట్లా వెళ్తుందో చూద్దాము. లగ్నాధిపతి కూడా ఉచ్చలో ఉన్నాడు కానీ బట్ ఈ వక్రత్వ దోషం వల్ల వెనక్కి వెళ్తూ శని నక్షత్రంలోకి వెళ్ళాడు. రవిసేనలో పరివర్తన ఉన్నది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ బోల్డ్ మీరు, కరెక్టేనా? అవును సార్, స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటాను సార్. ఓకే, చూద్దాం చూద్దాం. ఫోన్ అయితే చెవిలోనే పెట్టుకోండి, స్పీకర్ ఆన్ సరే చేయకు. సార్. చూద్దాం ఒకసారి ఈవెంట్స్ చూద్దాం, సరిపోతే చెప్తా, లేదనంటే మారం చేయొద్దు. ఓకే ఓకే సార్. రైట్. స్టార్టింగ్ కొన్ని ఈవెంట్స్ చూద్దాం. శుక్రుడు 2001-2 అని అంటే మీకు రవిలో రాహుభుక్తి జరుగుతుంది పుట్టినప్పుడు. రాహు బుధుని ఇండికేట్ చేస్తే బుధుడు డిస్టర్బ్ అయ్యాడు కదా, వాయుతత్వం. బట్ ఒక్కోసారి బ్రీత్ కానీ లేదనంటే ఒక్కోసారి ఫీవర్స్ కానీ ఇట్లాంటిది ఏదన్నా చిన్నప్పుడు ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఏమైనా ఐడియా ఉందా? ఏం లేదా? ఆల్ గుడ్డా? అంటే చిన్నప్పుడు నాకు అంటే కళ్ళకి సంబంధించి కళ్ళగలలాగా వస్తే వేడి ట్యూబ్ అనమాట, లో ఓవర్ హీట్. అందులో పెట్టారని చెప్పారు సార్. బాక్స్ లో పెట్టారా? ఓకే, రైట్ రైట్. కాంప్లికేట్ ఆస్పెక్ట్ ఇమీడియట్గా లేదు, కొంచెం సెన్సిటివ్ ఉంది, తర్వాత ముందుకు వెళ్దాం. శని రిజల్ట్ ఆఫ్ గురువు అనమాట. గురువు ఎలా ఉన్నాడు? గురువు లగ్నం మీద పర్వాలేదు, బాగానే ఉన్నాడు. తర్వాత రవి శుక్రుడు రిజల్ట్ ఇస్తాడు, లాభంలో ఉన్నాడు, పర్వాలేదులే. సో హెల్త్ అనేది సేవ్ అవుతుంది, నథింగ్ టు వర్రీ, స్ట్రాంగ్ హెల్త్ వెళ్తుంది. యావరేజ్, అబోవ్ యావరేజ్ హెల్త్ అనమాట. చెప్తా మీకు. ఒక ఇయర్ ఉంది, కొంచెం కాంప్లికేట్ ఇయర్. 2005లో మీకు 4 నుండి 5 నడుస్తున్నాయి. ఏమన్నా గవాలను కింద పడడం, దెబ్బలు తగలడమా, లేదంటే ఇంట్లో ఏమన్నా ఫైనాన్షియల్ గా ఇబ్బందా? చూడండి, పడ్డారా? అవును సార్, అంటే రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది సార్. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. దాని తర్వాత ముందుకు వెళ్దాం. మామూలుగా వెళ్తా ఉంది ఫ్యామిలీ సిచ్యువేషన్. అగ్రెసివ్గా పైకి కిందికి ఏమి చెప్పను, మామూలుగా వెళ్తా ఉంది అనమాట. ఏం చేసేవాళ్ళు ఫాదర్ అప్పుడు? ఫాదర్ అప్పుడైతే నార్మల్ గా వర్క్ చేసేసారు సార్, సెక్యూరిటీ గార్డ్ గా ఎలా వెళ్ళారు. దాని తర్వాత ఫైనాన్స్ చేసేవారు అనమాట. ఓకే ఓకే, రైట్, ఫైనాన్స్ చేసేవాళ్ళు. సరే ఓకే, అక్కడ అంతా ఏం లేదనమాట. దాని తర్వాత మళ్ళీ ఏమైనా పికప్ వస్తే చెప్దాం, టైం పడుతుంది, చూద్దాం. ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ మూడ్లోనే పోతా ఉంది. వస్తున్నప్పుడు చెప్తా, అప్పటిదాకా అట్లనే వెళ్తుంది. మీకు చాలా కాలం తర్వాత ఒక ఇంప్రూవ్మెంట్ చెప్తాను. దాదాపు మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చేసేసి 2016 ఆ ప్రాంతంలో కొంచెం ఇంత ముందుతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ వెళ్ళింది సిచ్యువేషన్. 15-16లో మీ చదువు కానీ లేదంటే ఫినాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ కానీ ఈ 15-16లో ప్రోగ్రెస్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ దాకా నార్మల్గా ఉంది, అంత పెద్ద గ్రేట్గా లేదు. చేసినా కూడా నేను గ్రేట్గా చెప్పను అనమాట. ఈ 15, 16, 17 మధ్య, 18 మధ్యలో మీకు ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ అయ్యాయి. అగ్రి అవుతారా? అగ్రీ సార్. అంటే ఆ టైంలోనే బాగా 8th క్లాస్, 8th, 9th, 10th బాగా చదివేవాడిని. అంతకుముందు అంతలా చదివేవాడిని కాదనమాట, జీరో నాలెడ్జ్. ఫైనాన్స్ కూడా ఇంప్రూవ్ అయింది కదా మీ ఇంట్లో, ఫాదర్ వర్క్ కూడా ఇంత ముందు కన్నా బాగుంది కదా ఇప్పుడు? అవును సార్, ఫాదర్ బాగా చూసుకోవడము అది బాగా. ఆయన కూడా డబ్బులు రావాలి కదా, అట్లా డబ్బులు వచ్చే విధంగా కంఫర్టబుల్ గా వెళ్తాను అనమాట. మీకు ఒక రకంగా మీ ఫాదర్ కి పికప్ ఎప్పుడు చెప్పాలి అని అంటే 2013-14 తర్వాత నుంచి పికప్ చెప్పాలన్నమాట. అక్కడి నుంచి ఫ్యామిలీ ఇంక్రీజ్ అయింది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే, అర్థమైందా? అవును సార్. ఓకే, దాని తర్వాత చూద్దాం. మీకు ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ చెప్తా. ఇదిగో 2022లో కోవిడ్ దాటినాక ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేట్ వీనస్ని కంజైన్ చేసింది అనమాట 22 లోపల. అంటే మార్స్ అంతా బ్రహ్మాండంగా యోగిచ్చేసాడు, అంటే ఇంపార్టెంట్ డబ్బులు అన్నీ వచ్చాయన్నమాట. మీరు ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ ఏదంటే అది. దానిలో చంద్రభుక్తి ఉంది, లాస్ట్కి చిద్రదశ జరుగుతూ ఉంది. 10th హౌస్ కంజంక్షన్ ఇది జరిగే వరకు ఇబ్బంది కదా. సో మదర్ హెల్త్ ఏమన్నా ఇబ్బంది ఉందా, ఏదన్నా లవ్ ఫెయిల్ అవుతుందా, ఇట్లాంటిది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సరిగా ట్రాక్లో లేదనమాట చార్ట్, కొంచెం ఇబ్బంది. ఇప్పుడు ప్రస్తుతం అంటున్నారు లేదు, 2022కి 5-6 నెలలు ముందు కానీ తర్వాత కానీ అక్కడ బాగాలేదు. 2020లో ఫాదర్ కోవిడ్ టైంలో చనిపోయారు సార్. ఓకే, సారీ. ఓకే, ఇక్కడ కొంచెం ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ వెళ్ళాయి. ఒక సంవత్సరం ముందే మీకు పనిచేసినట్టు అనమాట, అర్థమైంది? అప్రోచింగ్లోనే పనిచేసింది. ఓకే, దాని తర్వాత
దాని తర్వాత ఇక 21, 22, 23 అంతా డ్రై అండి. అంటే సెల్ఫ్ ఎఫర్ట్ అంతే, పెద్ద గ్రేట్గా వెళ్ళట్లేదు అనమాట. దాని తర్వాత ప్రోగ్రెస్ చూద్దాం. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే చేస్తాం అంతే. ఇగో ఇక్కడ కొంచెం చార్ట్ రిలీఫ్ అయిన తర్వాత 23లో ప్రోగ్రెస్ మూన్ మిక్స్డ్ ఆస్పెక్ట్ దాటుతోంది. రాహు దశ వచ్చింది. రాహు రిప్రజెంట్స్ భూతో కదా, సో కాబట్టి ఈ సెల్ఫ్ ఎఫర్టే, కానీ మార్స్ యురేనస్కి సెక్స్టైల్ జరుగుతుంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఆపర్చునిటీ ప్రోగ్రెస్, చిన్న ఇంప్రూవ్మెంట్ అయితే ఇప్పుడు మీరు జాబ్ అన్నారుగా, జాబ్ అయితే జాబ్ ఇదంతా కూడా 23, 24లో ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ తీసుకుంది, కనిపించింది కదా. అవును సార్. ప్రిపరేషన్ వేరే దానికోసం ప్రిపేర్ అయితే కూడా పని చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అక్కడే జాబ్ వచ్చింది అంతేనా. అవును సార్, 2023లోనే అక్కడ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత లెక్చరర్ గా వెళ్ళాను. ఓకే, రైట్. ఎంత ఇచ్చేవాళ్ళు అక్కడ లెక్చరర్ అంటే? తక్కువే సార్, 14 అలా ఇచ్చేవారు. ఓకే. సరే, ఇప్పుడు డిజైనింగ్ అనేది నేర్చుకున్నారా, అయిపోయిందా? లేదు సార్, ఇంకా జాయిన్ అవ్వాలి. అంటే హైదరాబాద్ లో ఈ మధ్య నార్మల్ జాబ్, నాన్ ఐటీ జాబ్ వస్తే వెళ్ళాను. అది కొంచెం ఇబ్బందిగా ఉంటే ఏం జాబ్? నచ్చక నాన్ ఐటీ జాబ్ అంటే ఏం చేయాలి? అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంజనీర్ సార్, సైట్ ఇంజనీర్. సైట్ ఇంజనీరా? ఓకే. సరే, ఇప్పుడు నాకు ఎన్ని మ్యాచ్ అయ్యాయి? 10లో ఒక 8 అన్నా దాటానా, లేదంటే 2-3 వచ్చాయా ఇప్పటిదాకా? లేదు సార్, స్టార్టింగ్ నుంచి కరెక్ట్ గానే చెప్పారు సార్ పాయింట్స్. ఓకే, సరే. ఉన్న వయసుకి ఇంకా అంతకుమించి చెప్పలేం కదా, మేజర్ ఈవెంట్స్ అవే కాబట్టి అది. సరే, ఓకే. చార్ట్ అయితే ప్రస్తుతానికి బ్యాడ్ ఆస్పెక్ట్ దాటి రిలీవ్ అయింది. మొన్న క్రంచ్ ఫాదర్ది అనేది చాలా బ్యాడ్ ఆస్పెక్ట్, అది దాటిన తర్వాత ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్. లాస్ట్లో కుజుల్లో దెబ్బతింది అనమాట. కుటుంబాధిపతి దెబ్బతిన్నాడు కదా, సో లాస్ట్లో కుజుల్లో రవి వచ్చినప్పుడు మదర్కి ఛాలెంజింగ్ అది ఇది చెప్పాం కదా, అర్థమైందా. సో ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చెడు జరిగింది. సరే, ఇప్పుడైతే సెల్ఫ్ ఎఫెక్ట్ మోడ్లో పోతుంది ఆస్పెక్ట్. మీరు నేర్చుకునేది మీకు పని చేస్తుంది, అర్థమైందా. నేర్చుకునేది పని చేస్తుంది, పాజిటివ్ చెప్పాలి. ఒక్కసారి దశాంశ చూస్తాను. తులా లగ్నానికి 9లో శుక్రుడు ఉన్నాడు, సప్తమంలో గురుబుధులు ఉన్నారు. ఇదంతా టీచింగ్ కాంబినేషను, అర్థమైందా. సప్తమాధిపతి కూడా పంచమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, దశమాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఓకే, సరే. ఇప్పుడు ఇమీడియట్ ట్రాన్స్ఫార్మింగ్ పీరియడ్ అంటే ఒక 2026, 27 దగ్గర మీకు కొంచెం అందుకుంటుంది. 27, 28లో బాగా అందుకుంటుంది కంపారిటివ్లీ. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే 27, 20 అంటే ఇప్పుడు చదివేదంతా చేసేదంతా ఉపయోగపడుతుంది. 27లో మీకు ప్రోగ్రెస్ బాగా పెరుగుద్ది, అర్థమైందా. అది సంగతి. మీరు ఏదైతే అనుకున్నారో దాని మీద స్టిక్ అయ్యి వెళ్ళాలి. ఇప్పుడు గురుభుక్తి వస్తుంది కదా, గురు చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు 9లో ఉన్నాడు, గురు నక్షత్రంలో ఎవ్వరు లేరు కదా. మీకు 25 నుంచి 27 వరకు ఉంది కదా, ఇది అయిపోయి మీకు 27 జూన్ తర్వాత ఇంపార్టెంట్ ప్రోగ్రెస్, వర్క్ వీటన్నిటిలో కూడా మీకు ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ అందుకుంటుంది. మీకు బాగా డబ్బులు రావాలి అని అంటే ఒక మంచి టైం చూద్దాం. ఆస్పెక్ట్స్ అన్ని జరుగుతున్నాయి, మీకు వీనస్ డైరెక్ట్ అవ్వడానికి కోసం. అదిగో ఆ 33, 34 దాటితే ఇంకా బాగా అందుకుంటుంది అనమాట. మీరు ఎదుగుతారు, అర్థమైందా. మీరు బాగా మంచి పొజిషన్స్లోకి వెళ్తారనమాట. స్టెప్ బై స్టెప్ వెళ్ళగలుగుతారు. రవిశన్లు ఏంటిది హార్డ్ వర్క్ కదా, రవిశన్లో పరివర్తన ఉంది మీకు, కాబట్టి మీరు బోల్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాను కదా, అట్లా అనమాట. కాబట్టి స్టెప్ బై స్టెప్ వెళ్తారు. మ్యారేజ్ కూడా అవుతుంది. కానీ వర్క్ చేసే ప్లేస్ లో కూడా పెద్దగా కొలీగ్స్ తో సరిగా ఉండకపోవడం, ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడము, అదే కదా బోల్డ్ అంటే. అదే మీకు ఆఫీస్ పాలిటిక్స్ అవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది, అర్థమైందా. కాబట్టి ఒక్కోసారి ఓన్గా ఏదైనా చేసుకోవాలని అనిపిస్తుంది. మీ ఓన్గా చేసుకుంటే కూడా టీచింగ్ ఇట్లాంటివే చేసుకోవాలన్నమాట. టీచింగ్ కానీ లేదంటే కన్సల్టింగ్ సర్వీస్ కానీ, సర్వీస్ బేస్డ్ జాబ్ చేసుకోవాలి. అది జాబ్ అయినా బిజినెస్ అయినా. మీరు ఒక దానిలో ఉంటారని చెప్పం, మారిపోతూ ఉంటారనమాట. మీకు ద్వితీయంలో రాహు ఉన్నాడు, బుద్ధుడితో కనెక్ట్ అయ్యాడు కదా, మారిపోతారు. 2 ఏళ్ళు ఒకటి చేస్తే ఇంకోటి మారిపోతారు. డబ్బులు మళ్ళీ వేరే దానిలో బాగా వస్తే దానిలోకి వెళ్ళిపోతారు. మీరు ఒక దానిలో ఉండరు. ఒక్కోసారి బిజినెస్ కూడా చేయొచ్చు, రకరకాలు చేయొచ్చు అనమాట. ఒకటి ఫిక్స్ కాదు, మీరు కూడా ఫిక్స్ అవ్వకండి.
దాన్ని అంటే అది కరెక్ట్ కాదు కదా సార్. నేను కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేశాను ఇదిగో సార్. ఒక దానిలో నాకు 5 ఏళ్ళ అబ్బాయి షర్ట్ ఇస్తే నాకు పట్టదు, అర్థమైందా? నాది ఆ పిల్లోడికి వేస్తే మునిగిపోతాడు. ఎవడిది వాడికి వర్కౌట్ అవుతుంది. అందరి ప్యాటర్న్ ప్రపంచంలో ఒకే రకంగా ఉండదు, అర్థమైందా? కరెక్ట్ అర్థమైంది సార్. కాదంటే మనం ఏం చేస్తాం? పరిస్థితికి ఇప్పుడు కొత్తది ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, మీరు దాని మీద బాగా నచ్చి పని చేస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత ఇంకోటి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, పని చేస్తారు. ఇది టైం ఉన్నప్పుడు పైకి తీసుకెళ్తుంది, బాగున్నప్పుడు కిందికి తీసుకెళ్తుంది. అది కదా, అర్థమైందా? అవును సార్. కాబట్టి చేసే దానిలోనే చేసేటప్పుడే బాగా చేయడానికి ట్రై చేయాలి. ఇక మనం ఏం చేస్తాం? ప్రకృతి అలా ఉంది, వాటర్ ఫ్లో. ఓకే సార్. ఒక్కోసారి మనకు నచ్చచ్చు, ఒక్కోసారి వాళ్ళకి మనం నచ్చకపోవచ్చు. ఏదైనా జరగచ్చు కదా మారిపోవడానికి. ఒక్కోసారి మనం చేసే వర్క్ మీదే బోర్ కొట్టేయచ్చు, మీకు తెలియదు కదా. అవును సార్. కానీ మీరు ప్లేస్ మారి చేసేదానికి కూడా అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను. అవే ఫ్రమ్ ది మదర్ ల్యాండ్ అంటే ఫారెన్ అనే కాదు, మీరు ఇప్పుడు ఓ ఊర్లో ఉంటే అక్కడి నుంచి హైదరాబాద్ బెంగళూరు వెళ్తే కూడా అదే కదా, అవే కదా. సో అట్లా పని చేసి ఇస్తుంది అనమాట రిజల్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. స్లోగా వెళ్తా ఉంది, మీకు మళ్ళీ ప్రోగ్రెస్ అందుకుంటుంది. మంచి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట ప్రోగ్రామ్. మీరు ఎప్పుడు కూడా మానసికంగా ధైర్యంగా మొండిగా ఉండి సాధించగలుగుతారని నేను నమ్ముతున్నాను గట్టిగా. దట్స్ మై కంక్లూషన్. అదే సార్. అంటే కొంచెం ఒక్కొక్క టైంలో కూడా ఇందులోనే సరిగా ఉండలేకపోతున్నాను అనిపిస్తుంది సార్. మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకండి, దాని ప్యాటర్నే అది, అర్థమైందా? అంటే ఈ డిజైన్ కోర్స్ నేర్చుకుని కంపల్సరీ జాబ్ వస్తుంది అంటారు సార్ అవి? ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీగా చేశారనుకోండి, మీకు ఒకవేళ చిన్న ఆపర్చునిటీ వచ్చినా 27 ఉన్నదానిలో 27, 28లో ఇంప్రూవ్ అవుతుంది. అలా అర్థం చేసుకోండి, సరేనా? ఓకే సార్. ఓకే. మీరు కావాలంటే ఇప్పుడు మీరు ఆటో క్యాడ్ అన్నారు, కానీ నాకు ఎందుకు ఆటో క్యాడ్ కన్నా ఈ ఆటోమేషన్ టెస్టింగ్ ఇట్లాంటి ఇంజనీర్ ఉంటారు చూసారా, అట్లాంటిది లేదంటే డేటా అనలిస్ట్ ఉంటారు కదా, ఇట్లాంటిది వేరేది అవుతుందేమో అని అనిపిస్తూ ఉంది. మరి చూడాలి, మరి మీరేం చెప్తారో తర్వాత. సైట్ ఇంజనీర్ అన్నారు, అది కూడా ఓకే. ల్యాండ్ రిలేటెడ్గా కూడా సంథింగ్ వర్క్ చేయడానికి అవకాశం ఉంది, సరేనా? ఉండనా మరి? అంటే మ్యారేజ్ అదే 27, 28లో చేసుకోండి, మీకు వర్కౌట్ అయితే. ఫారెన్ వెళ్తారని చాలా మంది చెప్పారు సార్. అది ఫారెన్ అంటే మీ ఊరు నుంచి మీరు బెంగళూరు, హైదరాబాద్ వెళ్తే అది ఫారెన్ అని చెప్తున్నా. ఇదివరకు రోజుల్లో 300 కిలోమీటర్లు దాటితే అది ఇంకో దేశం. ఫారెన్ కూడా అవకాశం ఉంటుంది, కానీ మీ కంపెనీ పంపిస్తే వెళ్ళండి. మనం మళ్ళీ పెట్టుకొని వెళ్ళి అక్కడ అన్సర్టనిటీ ఉండి మళ్ళీ రావడం వెళ్ళడం ఇవన్నీ కూడా ఇబ్బందులు కదా. అంటే ఇప్పుడు దేనికి చేశానంటే కాల్, ఇక్కడ కోర్స్ తీసుకొని డిజైన్ ఇంజనీర్ లో చేద్దామా, లేదంటే ఫార్మా కంపెనీలో జాబ్ ఉంది సార్, ఆ జాబ్ చేద్దామా అని కన్ఫ్యూజన్ లో చేశాను అనమాట. ఫార్మా ఏమైనా సెట్ అవుతుందా సార్? ఫార్మా సెట్ అవుతుంది, చేసుకోవచ్చు. రవి శుక్రులు ఉన్నారు కదా, ఫార్మా చేసుకోవచ్చు. మీరు సన్ స్టార్లో పడింది ఏది, శనిను చంద్రుడు ఇద్దరు కూడా, సన్ కూడా పరివర్తన, డెఫినెట్లీ చేసుకోవచ్చు అండి, మీకేమీ అడ్డేం లేదు అది. అంటే ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకుందాం అంటే, ఇప్పుడు మీరు నాకు ఫార్మా ఆటో కార్డ్ ఇస్తే నేను ఫార్మా చూజ్ చేసుకుంటా. ఫార్మా సార్? ఫార్మానే చూజ్ చేసుకుంటా. ఫార్మా ఆటో కార్డ్లో ఫార్మా చూజ్ చేసుకుంటా. ఫార్మా ఈ సైట్ ఇంజనీర్లో కూడా ఫార్మా చూజ్ చేసుకుంటా. అర్థమైందా? ఫార్మా ఎలక్ట్రికల్ ఇచ్చారనుకో, రెండిట్లో చూజ్ చేసుకోలేను, ఏదైనా బాగానే ఉంటుందని చెప్తా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అర్థమైందా? మీరు ఇచ్చే ఆప్షన్తో ప్లానెట్ని బట్టి ఫిల్టర్ చేయగలుగుతాం. ఓకే సార్. అయితే ఫార్మా జాబే చూసుకుంటా. మీరు ఏదైనా అనుకోండి, పలానా ఆస్ట్రాలజర్ చెప్పాడు కాబట్టి నేను చేశాను, పైకి వెళ్ళాను, కిందికి వచ్చానని ఉండదు, అర్థమైందా? మీరు అనుకున్నది చేయండి, ఒక ఫ్రెండ్లీ ఇన్సైట్ లాగా అనుకోండి. ఆస్ట్రాలజీ నాలెడ్జ్తో ఒక ఇన్సైట్ అంతే. ఓకే. మీరు కావాలంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఫ్రెండ్ని కలవండి, ఇంకో ఆస్ట్రాలజీని కలవండి, ఇంకెవరైనా ఎక్స్పర్ట్ కలవండి. బట్ నా ఆస్ట్రాలజికల్ ఇన్సైట్ అయితే నా అండర్స్టాండింగ్ ఇది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. హ్యాపీయా? హ్యాపీ సార్.